హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే భూమి గగన్ని కాదనుకొని శరత్చంద్రతో వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే కదా. పాపం గగన్ భూమి అలా చేసి శరత్చంద్రతో వెళ్ళిపోయిందని చెప్పి కారణంతో బాగా తాగుతూ బార్లో పడిపోతాడు. ఇకపోతే శరత్చంద్ర భూమితో గట్టిగా వాదిస్తాడు. అసలు నువ్వు కానీ నా సొంత కూతురు అయి ఉంటే నువ్వు చేసిన పనికి ఈ పాటికి నీ ప్రాణాలను తీసేవాడివి. కానీ నువ్వు నా కూతురువి కాదన్న ఒక్క కారణం చేత నేను నిన్ను ఏమీ అనలేకపోతున్నాను భూమి అని చెప్పి అంటూ ఉంటాడు. మరి నిజంగా భూమిని గగన్తో పాటు వెళ్ళి గగన్తోనే ఉండమని శరత్చంద్ర చెప్పగానే ఇకపోతే అదే పని మీద తాగుతూ బార్లో ఉన్న గగన్ మరి నిజంగా తాగొచ్చి భూమి మెడలో తాళిని కట్టగానే ఆ తాళిని చూసిన శరత్చంద్ర ఏం చేయబోతున్నాడు, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శరత్చంద్ర భూమితో అంటూ ఉంటాడు కదా, నీకు ఉదయం మాట్లాడినప్పుడే చెప్పాను, వెళ్తే అక్కడికైనా వెళ్ళు, ఉంటే ఎక్కడైనా ఉండని చెప్పి. అయినా నువ్వు నా మాటకి విలువ ఇవ్వకుండా ఎందుకు వెళ్ళావు? వాడు రమ్మని పిలిచాడా? రమ్మంటే మాత్రం అక్కడికి వెళ్తావా భూమి అని ఈ విధంగా అనగానే భూమి సైలెంట్గా ఉండిపోతుంది. ఒక్క విషయం అడుగుతాను చెప్పు, నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావా అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక భూమి అలానే చూస్తూ ఉంటుంది. అవును అని నిజాన్ని చెప్పబోయేసరికి శరత్చంద్ర ఇలా అంటూ ఉంటాడు, నువ్వు కానీ నా కన్న కూతురువై ఉంటే ఈరోజు గగన్ గారిని గుడిలో కడిచి వాడితో మాట్లాడిన పాపానికి నీ ప్రాణాలను తోడేసేవాడిని అని అనగానే భూమి షాక్ అయిపోతుంది. ఎందుకంటే తన తండ్రి శరత్చంద్ర అన్న విషయం భూమికి తెలుసు కాబట్టి. శరత్చంద్రకు తెలియదు కాబట్టి నువ్వు నా కూతురివై ఉంటే అని అంటున్నాడు. కానీ భూమికి ముందే తెలుసు కదా. అందుకే గుడిలో కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడం ఇష్టం లేక గగన్ని వదిలేసైన శరత్చంద్రతో తాను రాగలిగింది. అయితే అపూర్వ అలాగే సుజాత పిన్ని ఇద్దరు కూడా డోర్ షాట్ నుండి చూస్తూ ఉంటారు కదా. ఏంటమ్మాయి లోపల ఏం గుసగుసలాడుతున్నారో ఏమో, ఒక్క మాట వినపడి చావట్లేదు అనగానే సరే పిన్ని బాగా వస్తున్నట్టున్నాడు, పద పద అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఒక్క మాట భూమి, ఈ తండ్రిని కాదనుకొని అడుగు బయట పెడితే ఆ ఇంట్లోనే ఉండాల్సిందే. ఎప్పటికీ కూడా నీ ముఖం నేను చూడను, కానీ నీ మీద నాకున్న అభిమానం మాత్రం ఎప్పటికీ అలానే ఉంటుందమ్మా అని చెప్పి శరత్చంద్ర భూమితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత భూమి దగ్గరకు అపూర్వ గోరింటాకు పిన్ని ఇద్దరు కూడా వస్తారు. ఏంటి భూమి ఏడుస్తున్నావా? ఆ గగన్ గారు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి గుడికి రమ్మన్నాడా? అయినా బావకి గుడికి నువ్వు వెళ్ళావన్న విషయం ఎలా తెలిసిందో నీకు ఇంకా అర్థం కావట్లేదు అనుకుంటా అని ఏ విధంగా అనగానే భూమి షాక్ అయిపోతుంది. అపూర్వ వెంటనే ఇలా అంటూ ఉంటుంది, నువ్వు గుడికి ఎగేసుకుని వెళ్తే నేను చూస్తూ ఊరుకుంటానా అని ఈ విధంగా అంటూ, బావని గుడికి పంపించింది నేనే, భూమి ఇంట్లో లేదు బావా, ఆ గగన్ గారిని కలవడానికి వెళ్ళిందన్న నిజాన్ని బయటపెట్టి బావని గుడికి పంపించాను, లేకపోతే గగన్తో చట్టపట్టాలు వేసుకొని తిరగొచ్చని ప్లాన్ చేసావా అని ఈ విధంగా అంటూ ఉండగా, నువ్వే ఇదంతా చేసావు కదా, నాకు తెలుసు, నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ ఒకరి సంతోషాన్ని చూస్తూ ఊరుకోలేని నువ్వు సంతోషంగా ఎలా ఉంటావో నేను కూడా చూస్తాను. అడుగడుగున చెమటలు పుట్టించేలా, నిన్ను అడుగడుగున గడగడ వణికేలా చేయకపోతే నా పేరు భూమియే కాదు, నేను ఆ శోభచంద్ర కూతురునే కాదు అని ఈ విధంగా భూమి అపూర్వకు శపథం చేస్తుంది. అపూర్వ షాక్ అయిపోతుంది. వెంటనే భూమి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కదా. ఏంటమ్మాయి దీని ధైర్యం చూస్తుంటే నిజంగా అనుకున్నంత పని చేసేలా ఉంది అనగానే అపూర్వ నవ్వుతూ, ఏంటి పిన్ని, అది అనుకున్నంత పని చేస్తే మాత్రం నేను అలా చూస్తూ ఉంటానని ఎలా అనుకుంటున్నావు అనగానే, ఏం చేస్తామమ్మాయి, అది వేరేడంత లేదు, నీకు అలా మాటలు సవాలు విసురుతుంటే ఏమీ మాట్లాడలేక అలానే ఉన్నావు కదా అనగానే, మనకు కూడా టైం వస్తుంది కదా, టైం చూసి గురి పెట్టారు, కానీ ఎప్పుడు పడితే అలా గురి పెట్టడం కరెక్ట్ కాదు కదా పిన్ని అని ఏ విధంగా అంటూ ఉంటుంది. ఇకపోతే శరత్చంద్ర కుర్చీలో కూర్చొని అపూర్వ చెప్పింది కదా భూమి అలాగే గగన్ల మధ్య జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అసలు గగన్ గాడు భూమిని ప్రేమించడం ఏంటి? వాడు భూమిని ప్రేమించాలంటే ఒక అర్హత ఉండాలి,
కానీ అలాంటి వాడు భూమిని ప్రేమిస్తున్నానని అసలు ఎందుకు చెప్పాడు అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే భూమి మనసులో కూడా ఒకవేళ గగన్ ఉంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. భూమి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ వస్తాడు. అమ్మ భూమి, వెళ్ళావా, గుడికి వెళ్ళావా, బావతో నిజం చెప్పావా అని అంటూ ఉంటే గగన్ నిన్ను ప్రేమిస్తానన్న సంగతి చెప్పాడా అని అనగానే భూమి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణప్రసాద్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మామయ్య, నేను గుడికి వెళ్ళాను, కానీ అక్కడ ఆయన నాకు ప్రపోజ్ చేశారు. నేను తిరిగి సమాధానం చెప్పబోయేసరికే అక్కడికి నాన్న వచ్చారు. నాన్న వచ్చి బావని కొట్టి నన్ను తీసుకుని వచ్చేశారు అనగానే ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఏంటమ్మా భూమి, ఏం మాట్లాడుతున్నావు, బావగారు అక్కడికి వచ్చారా, గగన్ నీకు ప్రపోజ్ చేస్తున్నదంతా చూసారా అనగానే అవును మామయ్య, నీకు ఏ అర్హత ఉందని నా కూతుర్ని ప్రేమిస్తావని చెప్పి గగన్ గురించి శరత్చంద్ర అన్న ప్రతి ఒక్క మాట కూడా చెప్తూ ఉంటే కృష్ణప్రసాద్కి బాగా కోపం వస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ ఏం మాట్లాడకుండా సరేనమ్మా, నువ్వు అడిగితే మాత్రం మీ నాన్న గగన్ ఇవ్వకుండా ఉంటాడా అని అన్నాను కదా, కానీ నువ్వు కూతురు అని తెలిస్తే నిన్ను చంపేస్తానన్నాడంటే ఇది ఆలోచించాల్సిన విషయమే భూమి. కానీ నువ్వు గగన్ని కాదనుకొని మీ నాన్నతో రావడం కూడా కరెక్ట్ కాదు కదా. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా లేదా అన్న విషయం కూడా వాడికి చెప్పకుండా ఎలా ఉన్నావమ్మా అనగానే ఏం చేయను మామయ్య, అక్కడ చూస్తే అంత గొడవ జరుగుతుంది. నేను నోరు విప్పి గగన్ గారికి నా మీద ఉన్న ఇష్టాన్ని చెప్తే గగన్ గారికి నేను ఆయన మీద ఉన్న ఇష్టాన్ని చెప్తే ఏం జరుగుతుందని భయపడిపోయాను. అందుకే నిజాన్ని చెప్పలేకపోయాను మామయ్య అని ఈ విధంగా అంటూ గగన్ గారు కోపంగా వెళ్ళిపోయారు. అంటే నా మీద ఆయనకున్న ప్రేమ నాకు ఇంకా భయంగా ఉంది. గగన్ గారు నా ముఖం చూడటానికి కూడా ఇష్టపడరేమో మామయ్య అనగానే అదేమీ ఉండదు భూమి, గగన్ నిన్ను అర్థం చేసుకుంటాడు అని ఈ విధంగా అంటూ ఉండగా నాకు ఆశ లేదు మామయ్య అని చెప్పి కృష్ణప్రసాద్తో భూమి చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇకపోతే బార్లో మాత్రం బాగా తాగుతూ కూర్చొని ఉంటాడు గగన్. రే శరత్చంద్ర, నా భూమిని నా నుంచి దూరంగా లాక్కెళ్తావా? నువ్వెవరిలా లాక్కెళ్ళడానికి? భూమి నాది, నా భూమి. నేను ఖచ్చితంగా భూమి మెడలో తాళి కట్టే తీరుతాను. భూమి నా భార్య, నాకు మాత్రమే సొంతం. నువ్వెవరు మధ్యలో వచ్చి నా భూమిని లాక్కొని వెళ్ళడానికి అని ఈ విధంగా అంటూ ఉంటాడు. మరి నిజంగా గగన్ శరత్చంద్ర మీద ఉన్న కోపంతో అయినా భూమి మెడలో తారిని కట్టి తనని తన ఇంటికి తీసుకువెళ్తానని శరత్చంద్రకు శపథం చేసి నిజంగా భూమి మెడలో తాలి కడితే ఆ తాలిని చూసిన శరత్చంద్ర ఏం చేయబోతున్నాడు? అమ్మ భూమి, నీకు నేను కావాలా, ఆ గగన్ గడు కావాలా అని తేల్చుకోమన్న శరత్చంద్ర భూమి మెడలో, మరి భూమికి ప్రపోజ్ చేస్తేనే తట్టుకోలేని శరత్చంద్ర తన మెడలో వేలాడుతున్న తాలిని చూస్తే నిజంగా తట్టుకోగలడా? అసలేం జరుగుతుంది?